నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండుగ వాతావరణంలో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం. నూతన అధ్యక్ష కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించిన రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో నిర్మించిన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ నెల 15న ప్రారంభిస్తున్నాం. ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వేణు ప్రకటన. విద్యుత్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి రవి హెచ్చరిక. ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులుగా పెనుమర్తి సురేష్ బాబు, సంధ్య, ప్రవళిక దంపతులు బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటుగా మిగిలిన కార్యవర్గం కూడా బాధ్యతలు స్వీకరించింది. నూతన కార్యవర్గ ప్రతినిధులకు పలువురు అభినందన తెలిపారు. పట్టణంలోని మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుమర్తి సురేష్ బాబు, సంధ్య, ప్రవళిక దంపతుల సారథ్యంలో రోటరీ జంగారెడ్డిగూడెం ఘన కీర్తిని సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం రోటరీకి చార్టర్ సభ్యులు ఎంతో బలమన్నారు. కావున వీరి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. అనంతరం రోటరీ ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ, ప్రతినిధి పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడారు. నూతన కార్యవర్గ సభ్యులు అభినందన తెలిపారు. రాబోయే సంవత్సరం నూతన కార్యవర్గం చేసే కార్యక్రమాలకు తాము అండగా ఉంటామని వివరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల్ని పలువురు ప్రముఖులు అభినందించారు. కేఎల్ఎన్ ధనకుమార్ నిర్వహించిన ఈ సభలో చార్టర్ సభ్యులు మల్లాది సీతారామరావు, చామర్తి శ్రీరాములు, ఫాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఉడా రామ్గోపాల్, బవిరిశెట్టి హనుమాన్, తిలక్, టీవీఏ తారకం, గణిత ఆనంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవలో తమ వంతు పాత్ర రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెంకి ఇంత మంచి చార్టర్ మెంబర్స్, ఇంత సహృదయం ఉన్నటువంటి చార్టర్ మెంబర్స్ ఈ క్లబ్కు ఉండడం అన్నది ఈ క్లబ్ ఈ ప్రదేశం చేసుకున్నటువంటి అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. సో ఇటువంటి చార్టర్ మెంబర్స్ ఉన్నప్పుడు ఈ క్లబ్ని నడిపించడం ఎవరికి కూడా కష్టతరం కాకూడదు, అవ్వదు కూడా. అండ్ మరీ ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు అందరూ చెప్తారు ఇంటకెళ్తే రసజాలం అని. మన ప్రెసిడెంట్ గారు ముందర ఇంటకెళ్తారు. సో ఇంట్లోనే సెక్రటరీ గారిని తయారు చేశారు అంటే రోటరీ క్లబ్ మీటింగ్కి వెళ్తున్నాము, రోటరీలో పనిచేయడానికి వెళ్తున్నాము అని చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ చాలామంది ఇంట్లో రోటరీ క్లబ్ మీటింగ్కి వెళ్ళడం అన్నది అది ఏదో వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటున్నారని అనుకుంటారు. కానీ బట్ మీరు ఇంట్లోనే చేసి తర్వాత బయట అందరి దగ్గర మనల్ని గెలుస్తున్నారు. సో అండ్ అట్ ది సేమ్ టైం ఈ క్లబ్లో చార్టర్ మెంబర్స్ తర్వాత ధనకుమార్ వంటి వారు, దాదాపు కృష్ణ వంటి వారు, శ్రీనివాస్ వంటి వారు ఇన్ఫార్మ్డ్ మెంబర్స్ ఉండడం వల్ల రాబోయే ప్రెసిడెంట్కి, ఇప్పుడున్న ప్రెసిడెంట్కి కూడా రోటరీ మీద అవగాహన మేము ఎంత కల్పించినా క్లబ్లో ఉన్నటువంటి సీనియర్ మెంబర్స్ కూడా వారిని గైడ్ చేయడానికి వారికి ఉన్న ఇన్ఫర్మేషన్, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో ఇటువంటి ఇన్ఫార్మ్డ్ మెంబర్స్, ఇటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మెంబర్స్ ఉండడం కూడా ప్రెసిడెంట్గా మీకు చాలా అదృష్టం ఉంది. ఈ క్లబ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా చాలా మంచి ఉద్దేశంతో తీసుకున్నారు. అంటే నేను చేస్తాను, చేయగలను అన్న మంచి ఉద్దేశం, చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. కాబట్టి ఈ సంవత్సర కాలం మీకు అంతా మంచి జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఈ క్లబ్ని ఖచ్చితంగా చాలా స్టేబుల్గా నడుపుతారన్న ఒక దృఢమైన నమ్మకంతో అండ్ ఈ క్లబ్ అద్భుతాలు సాధిస్తారు నెక్స్ట్ 1 yearలో అన్న ఒక నమ్మకంతో ఇది తీసుకుంటారు. 2024-25 సంవత్సరానికి నాతో పాటు నా వెంటనే ఉండి 3 సంవత్సరాలు కూడా సెక్రటరీగా చేసిన ఉడా రామ్గోపాల్ గారికి అధ్యక్ష పదవి, అలాగే బవిరిశెట్టి తిలక్ గారికి కార్యదర్శి ఇచ్చాం. వాళ్ళ శక్తి మేరకు చేయగలిగినంత
రోటరీ క్లబ్ జంగారెడ్డి కూడా అన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టి తీసుకొచ్చి సురేష్ బాబు గారి చేతుల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు 2025-26 రోటరీ క్లబ్ జంగారెడ్డి కూడా అధ్యక్షుడిగా పెనుమర్తి సురేష్ బాబు గారు, ఆయన సతీమణి ప్రౌఢంగా ముందుకు వచ్చినందుకు ముందుగా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను అంటే మిమ్మల్ని ఒక 4 రోజులు అర్థం చేశాను. అంటే మీ కమిట్మెంట్ ఎంతవరకు ఉంటుంది, మీరు ఎంతవరకు దీని మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనేది. ఈ రోజు మాత్రం 100% నమ్మకం కుదిరింది. నువ్వు మాత్రం రోటరీ క్లబ్ జంగారెడ్డి కూడా 2025-26 సంవత్సరం మాత్రం అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ వస్తూ అందులో డౌటే లేదు. నేను చెప్పదలుచుకుంది, ఇక్కడ చాలా మంది రొటేరియన్స్ కాని వాళ్ళు చాలా మంది అతిథులు వచ్చారు. మీరు అనేక రాజకీయ పార్టీలో ఉంటున్నారు, ఎంతో శ్రమ కోర్చి మీ వ్యాపారం కూడా పక్కన పెట్టి సమాజానికి సేవ చేస్తున్నారు. కానీ మీరు ఎంత చేసినా ఎవరో ఒకరు మళ్ళీ విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ మా రోటరీ క్లబ్లో అలా కాదండి. సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే రెగ్యులర్గా పేపర్లోను, సోషల్ మీడియాలోను, సిటీ కేబుల్లోనూ చూపిస్తాం. రోజు రోటరీ వాళ్ళే కనబడతాం. మీకు కూడా అసలు కలుగుతా ఉంటాం, అధికార పార్టీలకు కూడా. అయ్యి ఎప్పుడు ఈ రోటరీ వాళ్ళు ఎలా బాబు? రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఇతను రొటేరియన్ అని నన్ను పిన్ పెట్టుకొని తిరిగితే ఎంత హానర్ లభిస్తుందో నేను స్వయంగా అనిపించాను. రోటరీ క్లబ్ మెంబర్ అయితే తక్కువలోనే మన ఆత్మకు సంతృప్తి కలుగుతుంది, సేవ చేస్తామని. పైపెచ్చు గౌరవ మర్యాద దొరుకుతాయి, మీడియాలో ఫుల్గా పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. దయచేసి మీరు రాజకీయ పార్టీ ఉన్నాయి కన్నా మా రోటరీలో జాయిన్ అవ్వమని సమయంగా కోరుతుంది. నా విషయంలో ప్రెసిడెంట్ అంటే పరివాడు, సెక్రటరీ అంటే సేవకుడు. ముఖ్యంగా రోటరీ క్లబ్ అంటే కుటుంబం. ఎందుకంటే నేను రోటరీకి కరెక్ట్ అయిపోయాను. మీరే నా బంధువు, మీరే నా మిత్రుడు, మీరే నా బలం, మీరే నా ధైర్యం. చాలా మంది విమర్శించారు, ఈ సురేష్ చేయగలదా లేదా, అసలు నమ్మకందా లేదంటే మన డాకారు కృష్ణ గారు, పాల్పల్ శ్రీనివాస్ గారు, ధనకుమార్ గారు నేనున్నాను అని అభయించారు. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఎప్పుడైతే ఎక్కానో ప్రతి ఒక్క సభ్యుడు కూడా నాకు చాలా చాలా చక్కగా, ఎందుకంటే ఈరోజు ఇక్కడ నా మాటకి గౌరవించి నన్ను మన్నించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో నిర్మించిన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వేణు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం జరిగిన సమావేశంలో డాక్టర్ వేణు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా అత్యాధునిక పరికరాలతో వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్మించడం జరిగిందన్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయం ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రారంభోత్సవంలో ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజుతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు. తమ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వేణు కోరారు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో అశ్వరాపేట రోడ్లో ప్రారంభించబడుతుందండి. రేపు అనగా 15వ తారీఖు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పుట్ట మహేష్ గారు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఇనాగ్రేషన్కి వస్తున్నారు. సో ఈ యొక్క ప్రారంభ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేయాలని కోరుకుంటూ, గుండె జబ్బులు ఎక్కువ అవుతున్న తరుణంలో జంగారెడ్డిగూడెం ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఇది మంచి శుభవార్త అండి. ఇక్కడ మనము ఈ అశ్వరాపేట రోడ్లో పెద్ద ఎత్తున గుండె సంబంధించిన హాస్పిటల్ అంటే క్యాత్ ల్యాబ్ సౌకర్యాలతో హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ వల్ల యూజువల్గా హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్కి యాంజియోగ్రామ్స్ కానీ, స్టెంట్స్ కానీ, పేస్ మేకర్స్ కానీ, అంటే హార్ట్కి సంబంధించి ఎలాంటి ప్రొసీజర్ మీరు విన్నా కూడా అలాంటి ప్రొసీజర్స్ మన క్యాత్ ల్యాబ్లో అంటే మనకున్న ఎక్విప్మెంట్తో జరగడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఉన్న సౌకర్యాలు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండె పనితీరు కానీ, గుండెలో వాల్ లీకేజెస్ కానీ ఏది ఉన్నా మనకు తెలుస్తుంది. దాంతోపాటు టీఎంటీ అంటే థ్రెడ్మిల్ టెస్ట్ అండి, దాంతో మనకి గుండె హార్ట్ అటాక్ వస్తుందా లేదా అని ముందే కనుక్కోవచ్చు. దాంతోపాటు అడ్వాన్స్ ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా పెట్టాం. వీటితో పాటు అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కోసం అత్యాధునిక కార్డియాక్ ఐసీయూ ఒకటి స్టార్ట్ చేశాము. దానిలో హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ కానీ, హార్ట్ అటాక్ కేసెస్ కానీ, తర్వాత
గుండె తక్కువ కొట్టుకోవచ్చు, ఎక్కువ కొట్టుకోవచ్చు. వీటికి ట్రీట్మెంట్ ఇచ్చే అత్యాధునిక ఐసీయూ స్టార్ట్ చేశాము. సో ఇలాంటి సేవలు మీరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రజలు చూసుకుంటే జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలు అశ్వరావుపేట వరకు తీసుకున్నా కూడా ఏ హార్ట్ కంప్లైంట్ కానీ, ఎలాంటి కొద్దిగా హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ కానీ మనకి ఏలూరు, విజయవాడ, రాజమండ్రి 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. ఈ వెళ్లే తరుణంలో మనకి ఎన్నో ప్రమాదాలు ఎలాగా అంటే ఈ వెళ్లే దారిలో మనం ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం. సో అది వినే మనము ఈ ప్రజలకి అత్యంత చేరువలో ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ అవడానికి స్టార్ట్ చేశామండి. ఇలాంటి సేవలు మీరు వినియోగించుకుంటారని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వేణు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. సో అడ్మిషన్ కొరకైతే మనకి 50 బెడెడ్ హాస్పిటల్ అండి ఇది. దానిలో మనకి అత్యాధునిక కార్డియాక్ ఐసీయూ స్టార్ట్ చేశాము. దానిలో హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ కానీ, హార్ట్ అటాక్ కేసెస్ కానీ, తర్వాత ఎలాంటి క్రిటికల్ కేసెస్ ఉన్నా తీసుకొని అత్యాధునిక సేవలు, వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాటు చేశాము. వీటితో పాటు డయాలసిస్ అంటే నెఫ్రాలజీ విభాగం ఒకటి, తర్వాత ఎండోస్కోపీ చేసే గ్యాస్ట్రోఎంట్రాలజీ సేవలు, తర్వాత స్లోగా మనం ఫ్యూచర్లో ట్రామా కేర్ ఇవి కూడా స్టార్ట్ చేయబోతున్నామండి. సో ఇంత పెద్ద ఎత్తున మన జంగారెడ్డిగూడెం మరి పరిసర ప్రాంత ప్రజల కోసం హాస్పిటల్ నెలకొల్పడం జరిగిందండి. సో మేమిచ్చే వైద్య సేవలు వినియోగించుకుంటారని కోరుకుంటూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి హెచ్చరించారు. ఏలూరు నగరంలోని జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విమర్శించిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందన్నారు. స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు పెరుగుతాయన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డిఎన్విడి ప్రసాద్, ఎం ఇసాక్, పి ఆదిశేషు, పి రవికుమార్, కె విజయలక్ష్మి, ఏ శ్యామల, రాణి సత్యనారాయణ, బి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా స్మార్ట్ మీటర్ల బిగింపుని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల చట్టం ఆధారంగా మొత్తం ఏదైతే విద్యుత్ ఉత్పత్తికి ఖర్చు అవుతుందో అంత డబ్బులు కూడా ప్రజల నుంచే వసూలు చేయాలని చెప్పి లక్ష్యంగా విధించింది. రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాల్ని విధించే దానికోసం గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం ప్రారంభిస్తే ఇప్పుడు దాన్ని ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అప్పుడు బాదులు మేము తిరిగి వస్తే మేము వీటన్నిటిని రద్దు చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మోసగించి ఇప్పుడు వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. అప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే వాటిని బద్దలు కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు స్వయంగా పిలిపించారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా అన్ని చోట్ల కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వాణిజ్య సంస్థలన్నిటికీ బిగించారు. రాబోయే కాలంలో ఇంటింటికి బిగించాలని చూస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు కూడా ఆంధ్రులకి నష్టదాయకం, అదానికి మాత్రం లాభదాయకం. ఇది 35,000 రూపాయలు రాబోయే 9 ఏళ్లలో బిల్లులో కలిపి వేసే పద్ధతిలో చేస్తున్నారు. ఈ మీటర్లు బిగిస్తే విద్యుత్ భారాలు ఉండవని చెప్పి నమ్మబలుగుతున్నారు. కానీ బిగించినటువంటి విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఇంతకు ముందు వచ్చిన దానికంటే 3 రెట్లు 4 రెట్లు బిల్లు వస్తుందని చెప్పేసి వాపోతున్నారు. ఈ రకంగా ప్రజల మీద విద్యుత్ భారాలు విద్యుత్ షాక్తో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి 2000 సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలే పునరావృతం అయ్యే పరిస్థితి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ప్రజానీకానికి ఇచ్చిన హామీ ప్రకారంగా విద్యుత్ భారాలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపుని వెంటనే ఆపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పిలుపును అనుసరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ వార్డు కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగేలా వార్డు కమిటీల ప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. అంతేకాకుండా సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతంగా జరపాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, బొబ్బరి రాజుపాల్, కోటగిరి ప్రమీల, కంప రాజేంద్ర, గౌడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏ సమస్య ఉంది, మీ వార్డులో పెద్దగా ఉన్నారో ఆమెతో కూర్చొని మేము మాట్లాడుకుని మేము డిస్కస్ చేసి మీ సమస్య వరకు పరిష్కరించడం మాత్రం చేస్తాం. కానీ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. స్పీడ్గా కొంచెం తీసుకెళ్ళి మళ్ళీ టాప్ పొజిషన్లో ఇదివరకు
ఉందో అట్లాగా చంద్రపూడిలో జంగాడు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ కూడా జంగాడు ఉంది. ఇది భవిష్యత్తు క్యాట్ చేసిన ఇంకోటి చేసిన సభ్యత్వాలు చేసినా కూడా మనం ఎప్పుడు కూడా దాన్ని మళ్ళీ మనం నిర్మించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కార్యనిర్వహణ అధికారి గలగర శ్రీనివాస ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం పట్టణానికి చెందిన హరి శ్రీనివాస భజన మండలి సభ్యులు కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచెర్ల జగపతిరాజు, సభ్యులు దండు ధనరాజ్, వాసవి సాయి నగేష్, దహరా రవీంద్ర, కర్పూరం కృష్ణారావు, కూచిపూడి రమేష్, భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ओम प्रदद्विष्णु समदे वीर्याय नमो भीमः उजोगदिष्टाः यतो सुदर्शनसमेत भुवनानि विश्वाः स्वामिनः त्रिनिपदेति भाज्यं त्रिनिपदार्चक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् पादयोः पाद्यं समर्पयामि आमावादस्यभ्यम् आमावादस्य कृतोदिगमिराज्यवाप्तिविष्णुभूम् आमानन्दां मात्राद्या मासोमो मृत्ताय गम्यात् ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम वेंकटेश्वराय नमः. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయం వద్ద 84 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన చిన్నారుల ట్రాఫిక్ పార్కును ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. సురక్షిత భవిష్యత్తును నిర్మించే లక్ష్యంతో ఈ ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్ నియమాలను గేమ్పై చేయడం, వర్చువల్ రియాలిటీ ఆటలు, సైకిల్ ట్రాక్ వంటి వివిధ అంశాలను ఈ పార్కులో ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే పిల్లలు ఆడుకుంటూ నేర్చుకోవడం ద్వారా రహదారి భద్రతా సందేశాలు గ్రహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, స్థానిక శాసనసభ్యులు బడ్డేటి చంటి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్. మన ఏలూరు జిల్లా ప్రజలకి, ముఖ్యంగా
మన మేడంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ మనము పాతబడిన లైబ్రరీ ఎప్పుడో నుంచి పాతబడి ఉంది లైబ్రరీ, అది ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాకుండా ఆయన ఇమ్మీడియట్గా మాట్లాడి దానికి 1.5 కోటి మన మున్సిపాల్ నుంచి 1.5 కోటి వచ్చేట్లు, అలాగే ఎంపీ లాడ్స్ నుంచి ఒక 50 లక్షలు ఇచ్చి దాన్ని 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమంలో అభివృద్ధి చేసేదానికి ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా పిల్లలకి ఇప్పుడు పార్క్ ఉంది, పార్క్లో పిల్లలందరికీ కూడా పార్లమెంటు అందరు పిల్లలని ఒక ప్లానింగ్ చేసుకుంటున్నారు జాయింట్ కలెక్టర్ గారు. వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వాళ్ళకి అవగాహన అంటే సేఫ్టీ ఎట్లుండాలి, ఈ చిన్నపిల్లల నుంచే నేర్పించుకుంటూ వస్తే ఫ్యూచర్లో అవగాహన బాగుంటుందని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎక్కడైనా ఫారిన్ కంట్రీల్లో పిల్లలకి 1వ స్టాండర్డ్ నుంచే రోడ్ సేఫ్టీ నేర్పిస్తుంటారు. అది వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళకి సబ్జెక్ట్ ఉండి వాళ్ళకి రోడ్ సేఫ్టీ నేర్పిస్తుంటారు. అందుకని అక్కడ వెహికల్స్ స్పీడ్గా పోయడానికి ఇప్పుడు కూడా అవగాహనగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అలాగే బండ్లు వాళ్ళ వెహికల్స్ నడుపుకుంటున్నారు. మనం ఇవాళ కూడా ఇంకా మన బైక్ మీద మనం హెల్మెట్ పెట్టుకోవడానికే 2-3 సార్లు ఆలోచిస్తున్నాం. అలాంటిది ఆ దేశంలో హెల్మెట్ కాదు కదా, జాకెట్ వేసుకుంది, కింద పడినా కూడా ఏమీ కాకుండా జాకెట్లు వేసుకుంది బైకులు తోలుతున్నారు. మనం ఓన్లీ ఒక హెల్మెట్ వేసుకొని పోలేకపోతున్నాం. చట్టాలను అనుసరిస్తూ నిబంధన పాటిస్తూ గిరిజన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని సిపిఎం బుట్టాయగూడెం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ డిమాండ్ చేశారు. బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామాల్లో జరిగిన సమావేశంలో తెల్లం రామకృష్ణ మాట్లాడారు. రెడ్డి గణపవరం గ్రామాల్లో పంచాయతీ పాలక వర్గానికి కానీ ప్రజలకు కానీ సమాచారం ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం భూసేకరణ చేపట్టేందుకు విరుద్ధంగా గ్రామ సభ నిర్వహించేందుకు ప్రయత్నించారన్నారు. చట్టాలను అనుసరించకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా గ్రామ సభను ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇక మీదట ఇలాంటి చట్ట విరుద్ధ సభలు నిర్వహించే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి మంగరాజు, గిరిజన సంఘం జిల్లా నాయకులు పోలోజు నాగేశ్వరరావు, కారం భాస్కర్, మాజీ సర్పంచ్ కొర్సా జలపాలు, మాజీ ఎంపీటీసీ పూనం దుర్గారావు, గ్రామ గిరిజనులు కట్టం వెంకటేశ్వరరావు, గొడ్డ పవన్ కళ్యాణ్, వెట్టి వీరయ్య, ఉసుముల సూర్యచంద్రం, ఉయిక శ్రీరాములు, కోర్స సురేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామ సచివాలయంలోని గ్రామస్తులు కానీ పంచాయతీ బోర్డు మెంబర్లు కానీ ఎవరికి చెప్పకోకుండా ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఆధ్వర్యంలోని గ్రామ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది భూసేకరణ పేరుతో రైతులు వాళ్ళు భూములు ఇస్తాకి పిలవటం జరిగింది. దాన్నే గ్రామ సభగా మార్చేసి తీర్మానాల రూపంలో R&R అధికారులకి గవర్నమెంట్కి పంపాలన్న ప్రయత్నంలో భాగంగా గ్రామ సభ జరుగుతుంటే ఈ విషయం తెలుసుకొని స్థానిక గిరిజనులు వచ్చి అడ్డుకోవటం జరిగింది. ఈ గ్రామ సభ ప్రొసీడింగ్స్ అనేది సర్పంచులు తర్వాత ఈ గ్రామ పంచాయతీ ప్రజల సమక్షంలో జరగాల్సిన గ్రామ సభని ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు. ఇది ఏ పద్ధతి అని నిలదీయటంతో సమాధానం చెప్పుకోకుండా ఎంఆర్ఓ గారు ఇక్కడ నుంచి జారుకున్నారు. పోలీసు వారి సహకారంతో మేము ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. ఇక్కడ భూసేకరణలోని చాలా అవకతవకలు జరుగుతున్నాయి. గతంలోని 50 కోట్లు అవినీతి జరిగింది. ఇప్పుడు అదే పద్ధతిలోని భూసేకరణ చేస్తూ ఉన్నారు. భూములు ఎల్టీఆర్ భూముల్లోని గిరిజన సాగులో ఉన్నారు, వాళ్లే సాగు వ్యవసాయాలు చేస్తా ఉన్నారు. ఆ భూములు తప్పుడు పద్ధతుల్లోని R&Rలో పెట్టాలని కొంతమంది గిరిజనేతలు ప్రయత్నం చేస్తుంటే దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కొమ్ము కాస్తా ఉంది. దీనికి ఈ రోజు జరిగిన సంఘటన ఉదాహరణగా కనపడతా ఉంది. కాబట్టి ఈ గ్రామ సభ నిర్వహించిన ఎవరైతే విఆర్ఓలు ఎంఆర్ఓ ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీన్ని గ్రామ సభ జరపాలంటే ముందులో ప్రజాభిప్రాయం ఉండాలి. భూసేకరణ జరిగేటప్పుడు ఈ గ్రామంలో భూసేకరణ తీసుకోవాలని మేము కోరుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి మీ ప్రాంతంలో భూసేకరణ చేయొచ్చా లేదన్నది ప్రజాభిప్రాయం తీసుకోవాలి. తర్వాత భూసేకరణ చేయాలి. భూసేకరణలోని వివాద భూములు పెట్టొద్దన్నది R&R అధికారులు చెప్తున్నారు. వివాద భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోమంటున్నారు, కానీ ఇక్కడ వివాద భూములే తీసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా సారథ్యంలో తామంతా ముందుకు వెళ్తామని పలువురు నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కర్పూరం గవరయ్య గుప్తాను బాట గంగనమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా గవరయ్య గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, చింతలపూడి ఇన్ఛార్జ్ కంబం విజయరాజు సారథ్యంలో పార్టీ అభివృద్ధికి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ముస్లిం సోదరులు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలని జంగారెడ్డిగూడెం డివిజన్ ముస్లిం ఐకాసా కమిటీ సభ్యులు షేక్ ముస్తఫా పిలుపునిచ్చారు. జీరుగుమిల్లి మండలం ములగంపల్లి మసీదులో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ముస్తఫా మాట్లాడుతూ ముస్లింలు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో ఐకాసా సభ్యులు షేక్ బాజీ యాకూబ్, అదిల్, ముస్తాక్ అహ్మద్, ఉపాధ్యాయుడు మొహమ్మద్ నబీ, ములగంపల్లి కామయ్యపాలెం, మైసనాగూడెం గ్రామాల ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రాపురంలో ఉన్న శ్రీ కోదండరామాలయానికి ఉపహాలయమైన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకష్ట చతుర్థి సందర్భంగా ఆలయ అర్చకులు మాధురి వంశకృష్ణ శర్మచే స్వామివారికి మండపారాధన, పుణ్యహావచనం, పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం సతీ సమేతంగా పరిమి సత్యనారాయణ, పరిమి ధర్మరాజులు స్వామివారికి అభిషేకాలు, హోమం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం. నూతన అధ్యక్ష కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించిన రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. అత్యాధునిక క్యాత్ ల్యాబ్ సౌకర్యంతో నిర్మించిన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ నెల 15న ప్రారంభిస్తున్నాం. ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వేణు ప్రకటన. విద్యుత్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి రవి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.